ఎంతసేపు ధ్యానం చేయాలి? నేను ఆర్ట్ఫుల్నెస్ ప్రారంభించక ముందు ప్రతిసారి ఖచ్చితంగా 20 నిమిషాల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. నేను అలారం పెట్టుకొని అది మ్రోగే వరకు కళ్ళు మూసుకుని కూర్చునేవాడిని. బహుశా దీనిని నేను గతంలో వెళ్ళిన ధ్యాన తరగతి నుండి నేర్చుకుని ఉంటాను. అక్కడ ధ్యానం ముగియగానే గంట కొట్టేవారు. నేను హార్ట్ఫుల్నెస్ సాధన ప్రారంభించినప్పుడు 20 నిమిషాలకు అలారం పెట్టుకునే నా అలవాటును కొనసాగించాను. అయినప్పటికీ నేను ధ్యానంలో ఇంకా మునిగి ఉండగానే ఆ అలారం శబ్దం నాకు ధ్యానభంగం కలిగించడం ప్రారంభించింది. దానితో నేను అలారం 1 గంట సేపటికి పెట్టుకోవడం ప్రారంభించాను. కానీ గంట మ్రోగడానికి 5 నిమిషాల ముందే సహజంగానే ధ్యానంలో నుండి నేను బయటకు వస్తున్నట్లు తెలుసుకున్నాను. త్వరలోనే నా ధ్యాన ప్రక్రియలో ఈ అలారం నాకు ఇబ్బంది కలిగిస్తూ ఉందని అర్థమై ఆ తరువాత ఎన్నడూ దానిని ఉపయోగించలేదు. ధ్యానం తొలి రోజుల్లో నా ఈ అనుభవాలను గురించి నేను దాజీకి చెప్పాను. దానికి ఆయన ఇలా అన్నారు: అవును, ముందుగానే ధ్యాన సమయానికి ఒక పరిమితిని విధించడం చాలా కృత్రిమమే. నిజానికి మనం ఎప్పుడూ ధ్యానానికి ఎంతమాత్రమూ నియమ నిబంధనలు విధించకూడదు. అద్భుత స్థితిలో, ఏమీ తెలియని స్థితిలో మనం నిష్కపటంగా ఉండాలి. ఒక్కొక్కసారి నేను త్వరగా పనికి వెళ్ళాలి, అందుకని నేను కేవలం 15 నిమిషాల సేపు మాత్రమే ధ్యానం చేస్తాను అని మీరు అనుకోవచ్చు. ప్రసాదించే వానికి మీ సమయ పరిమితులు, ఇబ్బందులు తెలుసు. బహుశా ఆయనే మీ ధ్యానాన్ని 30 సెకన్లకే ముగించవచ్చునేమో. కానీ మీరు 15 నిమిషాల పరిమితిని విధించి ఆయనను బలవంత పెడుతున్నారు అని దాజీ చెప్పారు. అలా అయితే ప్రసాదించే ఆయన కంటే నేను మరింత ఉదారంగా ఉన్నట్లే కదా. ఆయనకు 30 సెకన్లు అవసరమైతే నేను ఆయనకు 15 నిమిషాల సమయం ఇస్తున్నాను కదా అని అన్నాను. కావచ్చు, కానీ ఈ 15 నిమిషాలలో ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? అనంతమైన దాని మీద ధ్యానం చేయడానికి బదులుగా నువ్వు సమయం మీద, సమయ పరిమితి మీద ధ్యానం చేస్తున్నావు. మరికొన్ని నిమిషాలలో ధ్యానం ముగుస్తుందని నీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. నువ్వు ధ్యానం యొక్క నాణ్యత మీద కాకుండా ధ్యాన సమయం మీద నీ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటావు. ధ్యానంలో నాణ్యత లోపిస్తే ఎంతసేపు ధ్యానం చేసినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని దాజీ చెప్పారు. ఒక్కొక్కసారి నేను ధ్యానం చేసినప్పుడు అది చాలా త్వరగా అయిపోయినట్లే అనిపిస్తుంది. కొన్నిసార్లు గంటసేపు ధ్యానం జరుగుతూనే ఉన్నట్లు అనిపిస్తుంది. ధ్యానాన్ని పూర్తిగా జరిగేటట్లు చేసేది ఏది అని అడిగాను. నువ్వు సంతృప్తికరమైన చేతనత్వపు లోతుకి వెళ్ళినప్పుడు అది పూర్తవుతుంది. బాపూజీ 1 గంట సేపు చేయమని చెప్పారు. కొందరు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన దానిని అరగంటకు తగ్గించారు. కానీ గంటసేపు ధ్యానం చేయడమే అత్యంత ఉత్తమం అని అన్నారు. ధ్యానంలో చాలామంది సంతృప్తికరమైన లోతుకు చేరుకునేందుకు తరచుగా అంత సమయం పడుతున్నట్లుగా ఆయన గమనించారు. కానీ ఇదే అభిప్రాయంతో, సరే, ఇప్పుడు నేను 1 గంట సేపు ధ్యానం చేయబోతున్నాను అంటూ పరిగెత్తకండి. అలా చేసినప్పుడు మీరు ఇంకా దివ్య ప్రకాశం మీద కాకుండా ఎంత సమయం అనే ఆలోచన మీదనే ధ్యానం చేస్తూ ఉంటారు. అందుకని సమయాన్ని గురించి మర్చిపోండి, కేవలం ధ్యానం చేయండి అని దాజీ చెప్పారు. బాపూజీ ఒకసారికి 1 లేదా 2 నిమిషాలకు మించి ఎన్నడూ ధ్యానం చేయలేదని ఎవరో నాకు చెప్పారు అని అన్నాను. ఆయన తక్షణమే తన అంతరంగ లోతుల్లోకి మునిగిపోయగలిగేవారు. నీకు కావలసింది అంతే సమయం అయినప్పుడు అది చాలు. అది నిన్ను ఆ లోతైన స్థితికి తీసుకువెళ్ళడానికి 1 గంట సేపు పడితే అది కూడా మంచిదే. చివరికి 1 గంటలో కూడా నువ్వు ఏమాత్రమూ లోతుకు వెళ్ళలేకపోతే
అది నేను అడిగాను. దానిని మరోసారికి భద్రంగా ఉంచు అని దాజీ చెప్పారు. కాబట్టి ఈరోజు అలా జరగలేదు. మంచిదే, రేపు మళ్ళీ ప్రయత్నించు. లేదా నీకు నిజంగా ఆసక్తి ఉంటే, నీకు ఇంకా కొంచెం తీరిక సమయం ఉంటే రెండోసారి ధ్యానం చేయి. కానీ దానికి ముందు కాసేపు విరామం ఇవ్వు. కనీసం 15 నిమిషాల సేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ ధ్యానం చేయి. ఈ 15 నిమిషాల విరామం లేకుంటే ధ్యానం కొద్దిగా ప్రతికూల ప్రభావాన్ని సృష్టిస్తుంది. మనం మన లోతుల్లోకి ఎంత త్వరగా మునకేయగలమో అనేది నిర్ణయించేది ఏది అని అడిగాను. ఇది మన ధ్యాస యొక్క ధోరణి పైన, మన చైతన్యపు సరళత మీద ఆధారపడి ఉంటుంది అన్నారు దాజీ. చైతన్యం ఒక పెద్ద వృత్తంగా ఊహించుకో. దాని కేంద్రం అంతిమ దివ్యమూలమైన నీ హృదయాంతరాలం. దాని పరిధి మన ఉపరితల చేతనత్వాన్ని సూచిస్తుంది. అది మన సాధారణ చైతన్య స్థితి. అందులో మనం మన ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాము. సాధారణంగా మన శ్రద్ధ ఒకే దిశగా ఉంటుంది. అది ఒకసారి ఒకే దిశగా కదులుతూ ఉంటుంది. ధ్యానంలో అది హృదయాంతరాలపు లోపలికి వెళుతుంది. మన దైనందిన కార్యకలాపాలలో అది కేంద్రం నుండి దూరంగా బయటకు వెళుతుంది. అది ఇంద్రియాల ద్వారా పరిధి వైపుగా ప్రవహిస్తుంది. నీ చైతన్యం చాలా చురుకుగా మారడానికి అనుకూలంగా ఉంటే అది సులువుగా దిశను మార్చగలదు. కానీ మీ చైతన్యం అసౌకర్యంగా గజిబిజిగా ఉంటే, వస్తువులను రవాణా చేసే కార్గో ఓడను నౌకాశ్రయంలో అటు నుంచి ఇటు తిప్పడానికి 4 బలమైన శక్తివంతమైన టగ్ బోట్లు అవసరమైనట్లుగా ఉంటుంది. మనం దృష్టిని బయటి వైపు మళ్లించడానికి అలవాటు పడినప్పుడు దానిని లోపలి మళ్లించడం మనకు కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు ధ్యానానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ ప్రతిరోజు సాధన చేస్తూ యోగశక్తి ప్రసార సహాయంతో ధ్యానం చేస్తే మనం అత్యంత చురుకైన చైతన్యాన్ని, మారడానికి అనుకూలంగా ఉండే చైతన్యాన్ని పెంపొందించుకుంటాము. ఇప్పుడు మనం ఏ దిశగా వెళ్ళాలనుకుంటే ఆ దిశగా వెళ్ళగలము. అయినప్పటికీ మనం ఇంకా ముందుకు పురోగమిస్తున్న కొద్దీ చైతన్యం ఇంకా ముందుకు వెనుకకు, లోపలికి, బయటకు గెంతడం మానేస్తుంది. ఒకే దిశగా ఉండడం కూడా మానేస్తుంది. బదులుగా అది ఒకేసారి 2 వైపులకు విస్తరిస్తుంది. బయట మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. అదే సమయంలో మీరు మీలో ఉన్న దివ్యమూలం వైపు వెళుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ రెండింటికి మధ్య ఏం జరుగుతున్నదో కూడా మీకు తెలుస్తుంది. మీ దృష్టి ఇప్పుడు లోపలి వైపుకు కానీ లేదా బయటి వైపుకు కానీ తిరిగి ఉండదు. మీ చైతన్యం విస్తరిస్తూ ఉంది. మీ దృష్టిలో అన్నీ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు ధ్యానంలో ఇక ఎంతమాత్రమూ చలనం ఉండదు. అదే సమయంలో కేంద్రం అయిన దివ్యమూలంలో మునిగి ఉన్నప్పటికీ బాహ్య అవగాహనను కూడా కలిగి ఉంటారు. అంటే మీరు ధ్యానం చేసేందుకు మీ చైతన్యాన్ని లోనికి మళ్లించవలసిన అవసరం ఉండదు. నిజానికి ఇప్పుడు ధ్యానం చేసుకోవలసిన అవసరం అంతగా ఉండదు. మీరే ఒక శాశ్వతమైన ధ్యాన స్థితిలో ఉంటారు. మీరు ఇప్పటికే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు పని కట్టుకుని కూర్చుని ధ్యానం చేయవలసిన అవసరమేముంది? తూర్పు దేశాల చిత్రకథల్లో ఆధ్యాత్మిక పురుషుల చిత్రాలను తరచుగా ధ్యాన భంగిమలోనే చిత్రించడం మీరు గుర్తించే ఉంటారు. ముఖ్యంగా బుద్ధుని చిత్రాలలో ఇది మనకు కనిపిస్తుంది. ఆయన ఎప్పుడూ కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నట్లే ఉంటుంది. కానీ వాస్తవానికి దివ్య ప్రకాశాన్ని కలిగిన మహాపురుషులు నిరంతరంగా ధ్యానంలో కూర్చోరు. వారు జీవితంలో చురుకుగా క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఉదాహరణకు, ఒక ఆమె ఒకరి తర్వాత మరొక పేషెంట్ను చూడటంలో నిమగ్నమై తీరిక లేని ఒక ఎమర్జెన్సీ రూమ్ డాక్టర్ కావచ్చు. అంత పని భారపు ఒత్తిడి ఉండే పరిస్థితిలో కూడా ఆమె ప్రశాంతంగా ఉంటుంది. ఆమె నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె తన దివ్య మూలంతో శాశ్వతంగా అనుసంధానమై ఉండడం వలన ఆమె చుట్టూ ఉన్న శబ్దాలు, ధ్వనులు
ఆమెను ఏమీ చేయలేవు. శాశ్వత దివ్యమూలంతో ఉండే ఆ సంబంధం ఆమెకు అంతర్గత ప్రశాంతతను, నిశ్శబ్దాన్ని ఇస్తుంది. ఎంతో ఒత్తిడిగా ఉండే పరిస్థితుల్లో కూడా ఆమె ధ్యానంలోనే ఉంది చూశారా? ఆమె బొమ్మలో బుద్ధునిలా కూర్చుని ఉండకపోవచ్చు, కానీ ఆమె చైతన్యం మాత్రం బుద్ధుని చైతన్యం లాంటిది. ఆమె ధ్యానంలో శాశ్వతత్వాన్ని సాధించింది. దీనినే ధ్యాన స్థితి అని అంటారు. ప్రతిరోజు చేసే ఈ ధ్యాన సాధన మీ జీవితాంతం ప్రతిరోజు కొనసాగించవలసిన అవసరం ఉండకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. కానీ 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనకు ప్రతిరోజు ధ్యానం చేయవలసిన అవసరం ఉందంటే మనం చేస్తున్న సాధనలోనే ఏదో లోపం ఉండి తీరాలి. అయితే ఆధ్యాత్మిక పరిణితి చెందిన వ్యక్తులను ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఎందుకు చిత్రీకరిస్తారు? అది కేవలం ఒక ప్రతీక, గుర్తు మాత్రమేనా అని అడిగాను. అవును, అది ఒక ప్రతీక మాత్రమే. ఏది ఏమైనా ఇక ఎంత మాత్రమూ ధ్యానం చేయవలసిన అవసరం లేని వారు కూడా తమ ధ్యాన సాధనను ఇంకా కొనసాగిస్తూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళు ప్రతిరోజు ఉదయం ధ్యానంలో కూర్చుంటారు. వారు ఇంకా ధ్యానం ఎందుకు చేయాలి? ఇప్పటికీ వారు ఎందుకు ఇలా చేస్తారు? ఆనందిస్తున్నారు కాబట్టి వారి ధ్యానం చేస్తున్నారా? అది ఒక అలవాటా లేక లాంఛనమా? దాజీ కాసేపు ఆగి దీనిని గురించి నువ్వు ఆలోచించు అని అన్నారు.